కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఎస్సీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని కేటీఆర్ ప్రశ్నించారు. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంప్రదాయాలను మంటగలుపుతోందని తూలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. పార్లమెంట్లో పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఎస్సీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు కేటీఆర్. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంప్రదాయాలను మంటగలుపుతోందని తూలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. పార్లమెంట్లో పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు.